8 1908లో ఏర్పడ్డ చట్టము ఇది 22A. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరాల ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి. ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఆ యొక్క గ్రామం మొత్తం కూడా ఈరోజు 22Aలా పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. దాని తర్వాత కొత్తపల్లి కొత్తపాటు, దాని తర్వాత చింతకుంటల కొత్తపాటు, దాని తర్వాత టౌన్లో వచ్చిన విద్యానగర్లో కొత్తపాటు, దాని తర్వాత ఆరపల్లిలో, దాంతోపాటు కరీంనగర్ నడిబొడ్డు ఈరోజు వచ్చేసి ఈ భూములన్నీ కూడా 100 సంవత్సరాల వరకు కూడా ఇది ప్రైవేట్ భూమే. కానీ మేము వచ్చినాం కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అన్ని కూడా సుమారు 650 దగ్గరగా 650 ఎకరాల భూమి, 650 ఎకరాల భూమిలో సుమారు 10,000 మంది బాధితులను అందరినీ కూడా ఈరోజు 22Aలో నిషేధం చేసేది. దాంతో ఈ భూములన్నీ కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు, అమ్మే పరిస్థితి లేదు, లోన్కి వచ్చే పరిస్థితి లేదు, హౌస్ లోన్ తీసుకున్న పరిస్థితి వచ్చలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, ఇప్పుడు మేము వచ్చినాక ఒక్క ఎకరా భూమి కూడా మేము నిషేధ జాబితాలో పెట్టామని చెప్పింటారు. ఒక మంత్రిగా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నిషేధ జాబితాలు లేవు. ఇవన్నీ కూడా అమ్ముకున్నారు, చర్యలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇళ్ళ పర్మిషన్ ఉంది, పట్టా ఉన్నది. ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఇవన్నీ కూడా నిషేధ పెట్టడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా ఏమంటాడు, అధికారులు తప్పు చేసిన అంటాడు. మరి అధికారులు తప్పు చేసిన బాధ్యత వహించేది మీరే కదా. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు ప్రభుత్వం తప్పు చేసినట్టు ఫస్ట్ మీరు నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కాదు, కలెక్టర్ సిఫారసు చేసి ప్రభుత్వానికి నివేదిక చేయాలి. దానికి కావాల్సిన ఏమేమి నిబంధనలు ఉన్నది, ఎందుకోసం ఇది నిషేధ జాబితా అని చెప్పి రికమెండ్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం నిషేధ జాబితా పెట్టాలి. కానీ ఏం లేకుండా హైదరాబాద్ కూర్చొని నిషేధ జాబితా మొత్తం కూడా పెట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకోండి. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ కింద జరిగేది కూడా మీకు తెలుస్తలేదు. ఈ నిషేధ జాబితాలో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకొని వాటాలు పంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే వారం రోజుల లోపల మీరు దీన్ని కరీంనగర్ ఉన్న నిషేధ జాబితాలో ఉన్న అన్నిటి కూడా తొలగించి వారి భూములు వారికి ఇప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత డెఫినెట్గా రేకుర్తి టు సెక్రటరేట్ మేము పాదయాత్ర చేస్తాం. అందరం కలిసి సుమారు 10,000 మందితో ఎవరైతే బాధితులు ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి మేము మీ దగ్గరకు వచ్చి మనం నిరసన వ్యక్తం చేస్తాం. ఇవి కలెక్టర్ గారికి ఇస్తున్నాం. కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, డెఫినెట్గా సిఫారసు చేయండి. వాళ్ళ సిఫారసు చేసి మాకు కాపీ ఇవ్వండి. ఇవన్నీ కూడా నిషేధ జాబితా తీయాలని చెప్పేసి కలెక్టర్ రికమెండ్ చేయండి. మీరు కలెక్టర్ గారు నాన్ డెఫినెట్గా ఈ సెక్రటరేట్ డెఫినెట్గా రేపు సచివాలయం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజల జీవితంలో ఆడుకోకండి. ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చుడే కాదు, తెచ్చిన తెలంగాణలో బాధితుల పక్షాన ఉండాలని మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నాము. ఎన్నిసార్లు మొరబెట్టుకోవడం చెల్లం కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమం చేయడం వస్తుంది. ఈ ఉద్యమం తీవ్రతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మా డిమాండ్.